మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. దండేపల్లి మండలంలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన రంగు సామ్రాట్ ఇటీవల గుండెపోటుతో అకాల మరణం పొందాడు. అతనిది నిరుపేద కుటుంబం. పైగా అతనికి 2 పిల్లలు ఉన్నారు. వారి భవిష్యత్తు కోసం అతని మిత్రుడు సీను నాయక్ ఆధ్వర్యంలో తెలంగాణ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 6,61,203 విరాళాలు సేకరించారు. సేకరించిన మొత్తాన్ని సామ్రాట్ భార్య శైలజకు బుధవారం అందించారు. వీరితో పాటు అతనితో 10వ తరగతి చదువుతున్న మిత్రులు కూడా ఆర్థిక సహాయం అందించనున్నారు. పెద్ద మొత్తంలో మిత్రుడు కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన మిత్రులను గ్రామస్తులు అభినందించారు. మా మామిడిపల్లి గ్రామస్తులైనటువంటి రంగు సామ్రాట్ గారు ఇటీవల మరణించడంతో వారి మిత్రులైనటువంటి మా ఊరు గ్రామస్తులైనటువంటి అజ్మీర్ ఇస్లాబాద్ శ్రీనాయక్ గారి ఆధ్వర్యంలో వారి హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ సొసైటీ తరఫున వారికి చెప్పగానే వారి యొక్క సొసైటీ ఆధ్వర్యంలో వాటి యొక్క పెద్ద మనుషులందరూ కలిసి దాదాపుగా 200 మెంబర్స్ కలిసి వారికి తోచినంత విధంగా ప్రజెంట్గా ఈరోజు 6,61,000 చెక్ రూపాయలు తీసుకోవడం జరిగింది. ఇట్లాంటి ఎడ్యుకేషన్ వాళ్ళు ఈ రకంగా ఈ మామిడిపల్లి గ్రామానికి చెందిన మా సామ్రాట్ చిన్న వయసులో చనిపోతుంది. వారికి 2 చిన్న పిల్లలు. మరి వారి యొక్క సాధక బాధకాలు కూడా ట్రస్ట్ వారు ఎడ్యుకేషన్ పరంగా కానీ ఆ రకంగా ఏదైనా వాళ్ళకి గతంలో ముందు భవిష్యత్తులో ఎలాంటి అవసరాలు ఉన్నా కూడా మేము ముందుండి నడిపిస్తామని చెప్పడంతో చాలా సంతోషదాయం. అట్లాంటి వ్యక్తులు ఇట్లాంటి చిన్న కుటుంబాలకు చేతుడు వాదుగా ఉన్నట్టయితే చాలా సంతోషదాయకం. కానీ వాళ్ళు ఇంత తొందరగా వాళ్ళు రెస్పాండ్ కావడం ఇలా చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు ఇట్లాంటి రెస్పాండ్ కూడా ఇక్కడ కాలేదు కూడా. దానికి ముఖ్య కారకులు మా శ్రీను నాయక్ గారు. దానికి ఎందుకంటే మోటివేషన్ చేసి వాళ్ళకు ఎవరైనా ఏదైనా పని కావాలంటే మోటివేషన్ కావాలి. ఆ మోటివేషన్ మా శ్రీను నాయక్ చేసి వాళ్ళకు చెప్పగానే వాళ్ళు పెద్ద మనసుతో వాళ్ళు మా సంస్థ తరఫున ఇవాళ అంత తొందరగా రెస్పాండ్ అయ్యి అంత డబ్బు తీసుకొని రావడం మా మామిడిపల్లి గ్రామం తరఫున వారికి ఒక కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందు కూడా ఎందుకంటే వాళ్ళు కామన్ పూర్ ఫ్యామిలీస్ కాబట్టి చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకు ఎడ్యుకేషన్ పరంగా చేసినట్టయితే వాళ్ళ సేవలు ఈ మామిడిపల్లి గ్రామానికి అందరూ కూడా గుర్తుంచుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ వాళ్ళని తప్పకుండా వారికి అభినందన తెలియజేసుకుంటూ ఇట్లాంటి మంచి పనులు చేస్తుంటే దేవుడు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. మిమ్మల్ని కూడా ముందుగా ఎక్కడికో తీసుకుపోతారని చెప్పి ఆశిస్తూ మీరందరూ ఇట్లా మంచి పని చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సీను మాకు ఫోన్ చేసిండు, అన్న నా ఫ్రెండ్ శ్యామ్ చనిపోయిండు అన్న, చాలా మంచివాడు అన్న, 2 పిల్లలు అన్న, కొంచెం వాడు చనిపోయి నాకు చాలా బాధిస్తుంది అని చెప్పి మాతో కాల్ చేసి మా అందరు కన్సల్టెన్సీ మిత్రులకు ఫోన్ చేసి మాట్లాడితే సీనుకు మేము చెప్పినాం, సీను మీ అందరూ మీకు అండదంటాం. తెలంగాణ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నుంచి మీ ఫ్రెండుది మరణ వార్త మాకెంతో ఉదయం గురించి కానీ దేని గురించి కానీ మేము ముందుంటాం. తెలంగాణ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అసోసియేషన్ తరపు నుంచి మీ అందరికీ చెప్తున్నాం. మిత్రుడు శ్యామ్ అకాల మరణం మాకు తీవ్రంగా చలించాము, బాధేసింది. మరో మిత్రుడు శ్రీను నాయక్ ఒక మాట చెప్పగానే ఇచ్చిన స్కూల్ కానీ ఇంకా ఏదైనా అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా మేము ముందుంటాము. తెలంగాణ అసోసియేషన్ ఇంతటి పెద్ద అమౌంట్ని కలెక్ట్ చేసి దాతృత్వం చాటుకున్న తెలంగాణ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ మిత్రులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా మిత్రుడు శ్యామ్ ఇట్లా చనిపోయిందని మా అన్నయ్యలకు ఉన్న తెలంగాణ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అసోసియేషన్ వాళ్ళకు చెప్పిన వెంటనే మేము ఉన్నాంలే అని ముందుకొచ్చి ఇంత పెద్ద అమౌంట్ ఇచ్చి వాళ్ళ పిల్లలకు కూడా భరోసా ఇచ్చారు వాళ్ళు. నేను కూడా భవిష్యత్తులో ఆ పిల్లల ఎడ్యుకేషన్ కానీ సాధక బాధకాలలో ముందుంటానని నేను నా యొక్క తెలియజేస్తున్నాను.